గత కొంతకాలంగా పాక్ మరియు భారత్ మధ్య ఎంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. Systems at a number of locations in Pakistan. దానికి గల కారణాలు మనందరికి తెలిసినవే. పహల్గామ్ ఉగ్రదాడులు. పహల్గామ్ దాడుల తర్వాత భారత్ ఇచ్చిన రెస్పాన్స్ చూసి పాక్ నివ్వరపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ మరియు పాక్ మధ్య 3 యుద్ధాలు జరిగినాయి స్వతంత్రం వచ్చిన తర్వాత. కానీ ఏనాడు కూడా భారత్ సింధు నది జోలికి వెళ్ళలేదు. కానీ ఈసారి మాత్రం భారతదేశం గట్టిగా ప్లాన్ చేసి పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి సింధు నది జలాలు ఎంతో కీలకం. ఇప్పుడు వాటినే మన భారతదేశ ప్రభుత్వం ఆపేస్తాము అని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో కంగుతిన్న పాకిస్తాన్ సింధు నది జలాలను ఆపితే ఇది యుద్ధానికి దారి తీస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రకటనలు చేసింది. అది వాళ్ళకి కూడా తెలుసు సింధు నది జలాలు ఎంత ముఖ్యమో అని. నది జలాల ఒప్పందం ఏంటి, అసలు ఎందుకు పాకు అంతలా రెచ్చిపోయి మాట్లాడుతుంది మనం ఈ సింధు నది జలాలు ఆపేస్తామనగా? రండి ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ అఫైర్స్. నేను మీ మహేష్ బొంశెట్టి. భారత్ బ్రిటిష్ రూలర్స్ దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించిన తర్వాత దేశం 3 ముక్కలైంది. అందులో కేవలం మతం ఆధారంగానే ఈస్ట్ సైడ్ పార్ట్ అంటూ వెస్ట్ సైడ్ పార్ట్ అంటూ దేశాన్ని విభజించి ప్రకటించారు. కానీ ఆ 2 కూడా పాకిస్తాన్ నుంచే పాలనను కొనసాగించాయి. ఆ టైంలో వెస్ట్ సైడ్ గా డివైడ్ చేసిన పాకిస్తాన్కి మరియు భారత్కి మధ్య నదీ జలాల విషయాల్లో తరచుగా గొడవలు జరిగేవి. ఏ దేశానికైనా ప్రధాన రంగం వ్యవసాయ రంగం. ఆ దేశ జీడిపి 50% వ్యవసాయ రంగమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే రాష్ట్రాల మధ్య కాదు దేశాల మధ్య కూడా ఈ నదీ జలాల పంపకంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. అలాంటి వివాదంలో ఒకటే 1960 సింధు నది జలాల ఒప్పందం. ఇది మన పాకిస్తాన్ మరియు భారత్ మధ్య జరిగిన ఒప్పందం. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ సింధు నది జలాలపై ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ అగ్రిమెంట్ కారణాలు ఏంటి, అగ్రిమెంట్ ఉద్దేశం ఏంటి, దీనివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, పాకిస్తాన్కి జరిగే మేలేంటి, భారత్కు జరిగే మేలేంటి, అదేవిధంగా పాకిస్తాన్కి జరిగే నష్టం ఏంటి, భారత్కు జరిగే నష్టం ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. సింధు నది జలాల ఒప్పందం అనేది 1960లో పాకిస్తాన్ మరియు భారత్ మధ్యలో జరిగిన ఒక అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం. 1951లో వరల్డ్ బ్యాంక్ ఇండస్ రివర్ సిస్టంలోని వాటర్ని కంబైన్డ్గా యూజ్ చేసుకునేలా ఒక అగ్రిమెంట్ని ప్రపోజ్ చేసింది. నిజానికి ఇలాంటి అగ్రిమెంట్లో వరల్డ్ బ్యాంక్ అయినా యునైటెడ్ స్టేట్స్ అయినా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడున్న భారత్ సిచ్యువేషన్కి మనం ఒప్పుకోవాల్సి వచ్చింది. 2 దేశాలకు చెందిన ఇంజనీర్స్, పొలిటీషియన్స్ మరియు అంతర్జాతీయ సంస్థలకు చెందిన ఎక్స్పర్ట్స్ సజెషన్తో 1960 సెప్టెంబర్ 19న భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒప్పందం కుదిరింది. దీనిపై అప్పటి భారత ప్రధాని మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అయ్యూబ్ ఖాన్ సైన్ చేశారు. దీనికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ అగ్రిమెంట్లో 6 నదుల్లో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లైజ్ భారత్కు, అదేవిధంగా పశ్చిమ నదులైన ఇండస్, చినాబ్, జీలం నదులు పాకిస్తాన్కు కేటాయించడం జరిగింది. ఇండస్ రివర్ సిస్టంలో ఇయర్లీ 260 బిలియన్ మీటర్స్ల నీరు ప్రవహిస్తుంది. అందులోంచి 20% భారత్కి, 80% పాకిస్తాన్కి కేటాయించారు. అది కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, పవర్ జనరేషన్ చేసుకోవచ్చు, అదర్ పర్పస్ కూడా వాళ్ళు ఆ నీటిని వాడచ్చు. కానీ పాకిస్తాన్కి కేటాయించిన నదులలోని నీటిని మాత్రం నాన్ కన్సిక్యూటివ్ పరిమిత ఉపయోగాలకు మాత్రమే భారత్ ఉపయోగించుకోవచ్చని ఆ అగ్రిమెంట్లో రాశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం 2 దేశాల వాటర్ ఫ్లో, డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేసుకోవాలి. అదేవిధంగా భారత్ ఏదైనా నూతన ప్రాజెక్టులు నిర్మించే ముందు పాకిస్తాన్కి ముందస్తుగా నోటిఫికేషన్ జారీ చేయాలి. పాకిస్తాన్కి మన ప్రాజెక్ట్ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ని కూడా వాళ్ళు కల్పించారు. అలాగే అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ గురించి ఏమైనా సమస్యలు వస్తే రిజాల్వ్ చేసుకోవడానికి ఒక బైలేటరల్ పర్మనెంట్ ఇండస్ బోర్డ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా ఇక్కడ కన్సల్ట్ అయిన తర్వాత సమస్య రిజాల్వ్ కాకపోతే ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని నియమించుకోవచ్చు. అక్కడ కూడా జరగకపోతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి కూడా వెళ్ళవచ్చని రూల్స్ పెట్టుకున్నారు. సింధు జలాల ఒప్పందానికి గల కారణం ఏంటంటే భారత్, పాకిస్తాన్ 1947 విభజన తర్వాత సింధు రివర్ వాటర్ మొత్తం పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. కానీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ వాటర్ మాత్రం భారత్ నుంచి కూడా వస్తున్నాయి. దీంతో మెయిన్ స్ట్రీమ్ వాటర్పై వివాదాలు తలెత్తాయి. ఈ వివాదాలని పరిష్కరించుకోవడానికే ఈ ఒప్పందం కుదిరింది. హిమాలయాస్ రీజన్లో పుట్టిన సింధు, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ వంటి నదులు ప్రైమరీగా భారత్లో నుంచి ప్రవహించి పాకిస్తాన్లోకి వెళ్తాయి. అక్కడి నుంచి అరేబియా సముద్రంలో కలిసిపోతాయి. 2 దేశాలకి వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 6 నదులు భారత్ నుంచి ప్రవహిస్తుండడంతో ఆబ్వియస్లీ భారత్కి నదీ జలాలపై అధికారం ఎక్కువగానే ఉంటుంది. పైగా స్వతంత్రానికి ముందే రావి, సట్లెజ్ నదులపై కట్టిన
ఇరిగేషన్ హెడ్ క్వార్టర్స్ మాధోపూర్, ఫిరోజ్పూర్ వంటివి ఇండియాలోనే ఉన్నాయి. ఈ నదులకు సంబంధించిన కెనాల్స్ పాకిస్తాన్లోని పంజాబ్లో ఉండగా పార్టిషన్ టైంలో ఈ నీటి హక్కులకై వీటికి సంబంధించిన అగ్రిమెంట్ క్లియర్గా లేదు. దాంతో డే బై డే నీటి విషయంలో వివాదాలు పెరుగుతూ వచ్చాయి. రెండు దేశాలు విడిపోయి నెలలు గడవక ముందే పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం నెలకొంది. అప్పుడు తూర్పు పంజాబ్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే వాటర్ని టెంపరీగా ఆపేసింది భారత్. ఈ దెబ్బతో పాకిస్తాన్లో వాటర్ క్రైసిస్ ఏర్పడింది. దీన్ని తమ దేశ ఫైనాన్స్ మరియు అగ్రికల్చర్ పై అటాక్ చేయడమే అని చెప్పుకొచ్చింది పాకిస్తాన్. వెంటనే యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అవ్వాలని కోరింది పాకిస్తాన్. యునైటెడ్ నేషన్స్ సజెషన్ తో ఇరు దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మీడియేటర్ గా ఉంది. పాకిస్తాన్ కు మెజారిటీ షేర్ ఇవ్వడమే కాకుండా ఆ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్మెంట్ చేసుకోవడానికి 62 మిలియన్ బ్రిటిష్ పౌండ్స్ చెల్లించింది. అంటే దాని విలువ అప్పట్లోనే 82 కోట్లు. ఈ ఫండ్ తోనే పాకిస్తాన్లోని మాంగ్లా, టర్బెలా డ్యామ్స్ నిర్మించడంతో పాటు ఎన్నో లింక్డ్ కెనాల్స్ ను కూడా నిర్మించింది. దానికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను కూడా నిర్మించింది పాకిస్తాన్. ఈ డబ్బుని ప్రపంచ బ్యాంక్ ద్వారానే చెల్లించింది మన భారత్. వీటి వల్ల పాకిస్తాన్ కు జరిగే మేలేంటి? ఈ ఇండస్ సిస్టమ్ రివర్ నీటిని ఆధారం చేసుకుని పాకిస్తాన్ లో 80% ఫార్మ్ ల్యాండ్ అంటే సుమారు 3.92 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. ఈ నీటితోనే పాకిస్తాన్లోని పంజాబ్ మరియు సింధు రీజన్ లో వరి, చెరుకు, పత్తి మరియు గోధుమ వంటి పంటల్ని పండిస్తున్నారు. ఈ నదుల పరిధిలోనే పాకిస్తాన్లో 85% ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. పాకిస్తాన్లో కూడా వ్యవసాయ రంగమే డామినేట్ సెక్టార్. దేశ జీడిపిలో 25% కాంట్రిబ్యూట్ చేస్తుంది వ్యవసాయ రంగం. ఆ దేశ జీడిపిలో ఏకంగా 25% షేరుతో రూరల్ పాపులేషన్ 70% మంది అగ్రికల్చర్ పై డిపెండ్ అయి ఉన్నారు. అంతేకాదు అక్కడ మాంగ్లా మరియు తర్బెల్లా వంటి రిజర్వాయర్స్ ఇండస్ నీటిని ఆధారం చేసుకునే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాయి. దాదాపు 30% ఎలక్ట్రిసిటీ ఈ నదుల వాటర్ నుండి జనరేట్ చేస్తున్నారు పాకిస్తాన్. పాకిస్తాన్లోని మేజర్ అర్బన్ మరియు రూరల్ ఏరియాస్తో పాటు కరాచీ, లోహార్, ముల్తాన్ వంటి నగరాలకు ఇక్కడి నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే తూర్పు నదుల్లోని నీటిని కూడా భారత్ సరిగా ఉపయోగించుకోకపోవడంతో ఆ నీరు కూడా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. ఆ నీరు కూడా పాకిస్తాన్కి మరింత హెల్ప్ అయిందనే చెప్పవచ్చు. అయితే ఈ సింధు జలాలు పాకిస్తాన్లో పారకుండా భారత్ గనక అడ్డుకట్ట వేస్తే పాకిస్తాన్కు జరిగే నష్టం ఏంటి? 1965, 71, 99 వార్ సమయంలో కూడా ఈ అగ్రిమెంట్ కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఈ సింధు రివర్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని భారత్ కొన్ని రోజులు నిలిపివేసింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయ్యాయి. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని చెప్పేసి మన భారత్ నిర్ణయించుకుంది. పాకిస్తాన్ క్రిటికల్ సిచ్యువేషన్లో కూరుకుపోతుందని ఎక్స్పర్ట్స్ అంచనా. ప్రజెంట్ ఉన్న వాటర్ ఫ్లో నుంచి 5 నుంచి 10% డిక్రీజ్ చేసినా అక్కడ పంటల దిగుబడి పెద్ద మొత్తంలో తగ్గిపోతుంది. దాంతో అక్కడ ఫుడ్ క్రైసిస్ రావడం పక్కా. ఇప్పటికే రాజకీయ నాయకులు మరియు ఆర్మీ మధ్య నలిగిపోతున్న ప్రజలకు ఈ ఫుడ్ దొరకక కూడా నానా ఇబ్బందులు పడతారు. పాకిస్తాన్లో ఎసెన్షియల్ కమ్యూడిటీస్ ప్రైజెస్ చాలా ఎక్కువ. కానీ పాకిస్తాన్ రూలర్స్ మాత్రం రెంటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వేసుకొని వివిధ దేశాల అధినేతల దగ్గరికి వెళ్ళి అప్పులు అడుకునే పరిస్థితిలో ఉన్నారు. దేశం గందరగోళం స్థితిలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పైగా ఇప్పుడు అసలే సమ్మర్, అండర్ వాటర్ అందుబాటులో లేక చాలా మంది పాకిస్తాన్ ప్రజలు వాటర్ ట్యాంకర్స్ తో నీరు తెప్పించుకొని వాడుకుంటున్నారు. ఇప్పటికే తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రజలు ఈ సింధు జలాల నిలిపివేతతో ఇప్పుడు ఇమీడియట్గా కాకుండా కానీ స్లో పాయిజన్గా పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడడం ఖాయం. సింధు జలాలను నిల్వ చేసి ఆ నీటిని మళ్లించేందుకు తగిన ఫెసిలిటీస్ లేకపోవడంతో భారత్ ఇప్పటికిప్పుడు ఈ నీటిని ఆపే ఛాన్స్ లేదు. కాకపోతే తక్షణమే 5 నుంచి 10% నీటి ప్రవాహాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది. 23.7 కోట్ల మంది తాగునీటి అవసరాలకు ఈ నీటిని వాడుతున్నారు. ప్రధాన నగరాలైన కరాచీ, లోహార్, ముల్తాన్ వంటి నగరాలకు నేరుగా ఈ నీటిని సరఫరా చేస్తున్నారు. పాక్ ఆహార భద్రతకు సింధు జలాలు ఎంతో కీలకం. తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో భూగర్భ జలాలు కూడా ఎండిపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 24% జల విద్యుత్పై డైరెక్ట్గా ఎఫెక్ట్ పడనుంది. పాకిస్తాన్ జీడిపిలో 25% కాంట్రిబ్యూట్ చేసే అగ్రికల్చర్ సెక్టార్పై ఇంత పెద్ద దెబ్బ పడడంతో పాకిస్తాన్ దిక్కు తోచని స్థితిలో ఉంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ప్రపంచ దేశాలు తిరుగుతూ అప్పులు చేసుకుంటూ బతుకుతున్న పాకిస్తాన్కి భారత్ తీసుకున్న ఈ నిర్ణయం గట్టి ఎదురు దెబ్బనే చెప్పవచ్చు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల నిలిపివేత అనేది పాకిస్తాన్కి గట్టి దెబ్బని చెప్పవచ్చు. ఇక మున్ముందు జరగబోయే పరిణామాలకి గట్టిగానే బుద్ధి చెప్తామని చెప్పకనే చెప్పింది భారత్. వ్యూవర్స్, మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మీకు ఉచితమే అయినా మాకు మరియు మా టీంకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మహేష్ బొమిశెట్టి. జై హింద్.